విఠల్ గారు. యా సార్ సో గుడ్ యా మార్నింగ్. మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులు దేవిప్రసాద్కి, నాయకులకి, వీక్షకులకి అందరికి. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలోకి వచ్చింది రెండు కారణాలు. ఒకటేమో అధికార పార్టీ మీద సరే ఈ ప్రభుత్వాన్ని దించాలన్నటువంటి కోణంలో ఒకటి అవుతే, రెండోది 6 గ్యారెంటీలు. అంటే ప్రధానంగా ప్రజలకు బాగా ఆకర్షించబడ్డటువంటి కార్యక్రమాలు ఏంటంటే 6 గ్యారెంటీలు ప్రజల వరకు వాళ్ళే ఇంటింటికి కార్యక్రమాలు గ్యారెంటీ కార్డ్స్ ఇచ్చారు. మొదటి క్యాబినెట్ లోనే చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. ముఖ్యంగా రైతు బంధు కావచ్చు, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి కావచ్చు, డిఎస్సి కావచ్చు, తదితర అంశాలు చెప్పారు. వాళ్ళు ప్రజలు ఆకర్షితులై, ముఖ్యంగా నిరుద్యోగులు 30 లక్షలుగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఆకర్షితులై ఈ ప్రభుత్వాన్ని మార్చుకోవడం జరిగింది. ఇవాళ చాలా గంపెడ ఆశతోటి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు గతంలో రుణమాఫీ జరగలేదు, 1,00,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి కొంత అక్కడక్కడ రుణమాఫీ జరగలేదు. కొత్తగా 2 లక్షల రుణమాఫీ జరుగుతుందనే ఆశతోటి ప్రభుత్వం మార్చుతుంది. మళ్ళీ వాళ్ళ ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికి కూడా ఇంకా మరి రైతు బంధు 1 ఎకరాన్ని మరి మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం చూడాలి. సో చాలా మంది ఒకవైపు మరి పంట చేతికి మళ్ళీ యాసంగి పంట, ఈ పంట వేసుకునేటువంటి సందర్భంలో వారికి మళ్ళీ పాతకాలం పద్ధతులు, అంటే సావుకారుల దగ్గరికి వెళ్ళి రైతులు డబ్బులు తెచ్చుకోవడం, అప్పులకు తెచ్చుకోవడం, మిత్తులకు తెచ్చుకున్నటువంటి వాతావరణం తెలంగాణలో చూస్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలియని కాదు. రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని తెలుసు. 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తామని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి ఉంటారు. అధికారంకి వచ్చిన తర్వాత ఇవాళ మరి కాలయాపన అనేది ప్రజల్లో ఒక రకమైనటువంటి తీవ్రమైన అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంటది. ఒక రకంగా ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవచ్చు. వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కాకుండా వ్యక్తిగతంగా అప్లికేషన్ పెట్టమని అడిగారు. వాటిని స్క్రూటినీ చేయడం, సబ్ కమిటీ వేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చే క్రమంలో ఈ కాలయాపన చేస్తే మళ్ళీ ఎలక్షన్స్ 2-3 నెలల తర్వాత, ఆ ఎలక్షన్ తర్వాత అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదని తెలియదు. కానీ చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, రైతులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళు ఆర్టీసీ బస్సు కావచ్చు, అవన్నీ కూడా ఇమీడియట్ గా డబ్బుతో సంబంధం లేని స్కీమ్స్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మిగతా అంశాలు వారు ఒకవేళ అమలు చేయాలని వాతావరణం అంటే ప్రజల ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఇంత టైం పడుతుంది, దీనికి రైతు బంధు పలానా రోజు ఇస్తాం, రుణమాఫీ పలానా రోజు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు పలానా తేదీలోగా నింపుతామని ప్రజలకు చెప్తే బాగుంటది. సో ఏదేమైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చారు కాబట్టి వాస్తవాలు ప్రజలకు ఒక రకంగా వాళ్ళు వైట్ పేపర్ తోటి అప్పులేని ఉన్నాయి చెప్పిండ్రు, కాదని కదా, ఆర్థిక పరిస్థితి గురించి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎప్పుడు అమలు చేస్తారన్నటువంటి ప్రక్రియ చెప్పగలిగితే దానికోసం వెయిట్ చూస్తారు. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా రైతు బంధు మొత్తం ఎప్పుడు వేస్తారు, మిగతా స్కీమ్స్ ఎప్పుడు అమలు చేస్తారు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తే అప్పటి వరకు ప్రజలు ఆగుతారు, వెయిట్ చూస్తారు. కానీ కాలయాపన అనేది అనేక రకాల అనుమానాలకు దారితీసే పరిస్థితి ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు దీన్ని ఇట్లనే పెంచి ఆ తర్వాత చూద్దాంలే అనే వాతావరణం ఏదైనా ఉందా అనేది కూడా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. మరి మిత్రులు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను.